డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రమంతటా యోగా ఇన్స్ట్రక్టర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, వికారాబాద్ జిల్లాల్లో సంబంధించిన యోగా ఇన్స్ట్రక్టర్ అనగా యోగాలో నైపుణ్యత కలిగిన వారు మినిమం 6 నెలల ఎక్స్పీరియన్స్ ఉన్న వారి కోసం ఈ రోజు ఉదయం 10:30 నుండి సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ వెనకాల ఉన్న ఆయుష్ కమిషనర్ బిల్డింగ్ లో ఆయుష్ వారి ఆధ్వర్యంలో వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎవరైతే ఈ యొక్క జిల్లాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు SSC or 10th పాస్ అయిన వారు సంబంధించిన సర్టిఫికేట్స్ ను తీసుకొని రావాలి. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జంగయ్య, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ శ్రీవల్లి, ఫార్మసిస్ట్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. గట్కేశ్వర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ అండి. యోగా శిక్షకులకు రేపు కమిషన్ ఆఫీస్లో శిక్షణ ఇవ్వబడుతుంది, అంటే సెలెక్ట్ చేయబడుతుంది. కనుక మన మేడ్చల్ మల్కాజిగిరి డిస్టిక్లో ఉన్న యోగా ఇన్స్ట్రక్టర్లు ఎవరైనా ఉంటే అక్కడ వచ్చి హాజరు కాగలనని కోరుచున్నాం. అది ఎవరు నిర్వహిస్తున్నారు సార్? అది కమిషనర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కమిషనర్, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ వెనకాల డైరెక్టర్ ఆఫీస్, కమిషనర్ ఆఫీస్ లేదా డైరెక్టర్ ఆఫీస్, అందులో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. మీరు మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్లో ఉన్న శిక్షణ తీసుకొని ఉన్న యోగా ఇన్స్ట్రక్టర్లు అక్కడ రేపు 10:30 గంటలకి హాజరు కాగలరని కోరుచున్నాం. అంటే ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది సార్? కమిషనర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కమిషనర్, డిపార్ట్మెంట్ ఆయుష్ కమిషనర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే సుమారుగా ఎంతమందికి ఛాన్స్ ఉంటుంది? వాళ్ళు అంటే వేకెన్సీ ఉంటాయి, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకు యోగా శిక్షణ సర్టిఫికెట్ ఉండాలి. వాళ్ళు వచ్చిన తర్వాత సెలెక్షన్ చేస్తారు. ఓకే, నైపుణ్యతను బట్టి. అర్హత ఏముండాలి సార్? అర్హత 10th క్లాస్ లేదా ఇంటర్, తర్వాత శిక్షణ తీసుకొని ఉండాలి యోగా ఇన్స్ట్రక్టర్. ఏజ్ పరిమితి ఏమైనా ఉంటుంది? ఏజ్ 45 లోపల ఉండాలి, 35-45 లోపల ఉండాలి. దీనికి ఏమన్నా హెల్ప్ నెంబర్ కానీ అట్లాంటి నెంబర్ ఏమైనా ఇస్తారా? 7893615927. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీవల్లి, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ మరియు యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ సంబంధించిన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అంటే ఆయుష్ శాఖ తరఫున ఈ తెలంగాణ రాష్ట్రం అంతట్లో కూడా యోగా ఇన్స్ట్రక్టర్స్ రిక్రూట్మెంట్ జరుగుతుందండి. దానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, తర్వాత వికారాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించిన యోగా ఇన్స్ట్రక్టర్స్ అంటే యోగాలో నైపుణ్యత కలిగిన వాళ్ళు మినిమం 6 నెలలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉదయం 10:30 నుంచి వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నామండి. సో ఎవరైతే ఈ జిల్లాలో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ SSC or 10th పాస్ అయిన వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకుని పాస్పోర్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అంటే సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ వెనకాల ఉన్న ఆయుష్ కమిషనర్ బిల్డింగ్లో వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ హాజరవ్వాలని కోరుతున్నాం. సెలెక్ట్ అయిన వారికి టైమింగ్ ఏముంటుంది మేడం? ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఈ 421 ఆయుష్మాన్ ఆరోగ్యం అందిస్తూ ఉన్న యోగా సెంటర్స్ అంటే యోగా షెడ్స్లో వాళ్ళు ట్రైన్ చేయాల్సి వస్తుందండి. మార్నింగ్ 6 to 7, ఈవినింగ్ 5 to 6 అండి టైమింగ్స్. ఏజ్ అర్హత ఏమైనా ఉంటుందా మేడం? ఏజ్ లెస్ దెన్ 45 years ఉండాలండి. 45 years బిలో ఉన్న వాళ్ళకి అర్హత. వాళ్ళకు జీతభత్యాలు ఎలా ఉంటాయి మేడం? మగవారికి అయితే 8,000 అండి. సో మొత్తం నెలలో 32 సెషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే స్త్రీలకి 20 సెషన్స్ అండి, నెలకి 20 సెషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి 5,000 శాలరీ. ఓకే, వీళ్ళు సెలెక్ట్ అయ్యే వారికి ఎంతమందికి యోగా శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది? ప్రస్తుతానికైతే ఆ జిల్లాలో అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వస్తే కనుక వాళ్ళని అక్కడ ట్రైన్ చేస్తారండి. కేవలం మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకేనా మేడం ఇది? లేదండి, ఇది మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఉన్నాయి. మొత్తం 421 ఆయుష్మాన్ ఆరోగ్యం అందిస్తున్నాయండి. అంటే ఆయుష్ సిస్టంలో ఆయుర్వేద, యునాని, హోమియో డిస్పెన్సరీస్ ఉన్నాయండి. 421 డిస్పెన్సరీస్. ప్రతి డిస్పెన్సరీకి యోగా షెడ్ అన్నది మేము నిర్మించడం జరిగింది ఆయుష్ శాఖ తరఫు నుంచి. సో అందులో ట్రైన్ చేస్తానండి.